बिल्कुल माड़ा बस्ती कोरल उठाइरो अन्ना क्यारे अन्नले बीबी नखम टेंशन काड़ा पीछा చేస్తూ थोड़ा थोड़ा कालू सेटू सही सही अन्ना नई చెప్తినలే పరిగా నుంచి పరుగులు పెట్టి నేనేరు వచ్చి గిరనే ఆగినలే Hi, hello and welcome to Mast Time Pass with Kajal and Chaitu only on ETV Plus. Good morning everyone, good morning ladies and gentlemen. Mast Time Pass లో చైతు కాజు వచ్చేసారు మీ మార్నింగ్స్ ని మస్త్ గా చేయడానికి, మీ అందరికి టైం పాస్ చేయడానికి. ఇవాళ కూడా మీ అందరితో బోల్డ్ ని ముచ్చట్లో పెట్టేసి ఫుల్ టు టైం పాస్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నామండి. మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? మేము కూడా రెడీగా ఉన్నాం. స్టార్ట్ చేయండి. మీదే లేట్ అంటారా? ఓకే, అయితే మేము ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము మా పిచ్చి పిచ్చి యాంకరింగ్ తో మిమ్మల్ని మస్త్ టైం పాస్ ఇవ్వడానికి. నీ పిచ్చి పిచ్చి యాంకరింగ్ నాదైతే మంచి యాంకరింగ్, నాదేం పిచ్చి పిచ్చి యాంకరింగ్. పిచ్చి పిచ్చి యాంకరింగ్ చేస్తామంటే క్రేజీనెస్ ఏంటి తెలుగులో? పిచ్చే కదా. సో మేము క్రేజీగా యాంకరింగ్ చేస్తాం కాబట్టి పిచ్చి యాంకరింగ్ అని చెప్పాను. కవరింగ్ 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 కాజల్ తో చైతు గారు రెడీ అయిపోయాడు మీ అందరికి మస్తు టైం పాస్ చేయడానికి. ఇవాళ డే ఏంది? మనందరి ఫేవరెట్ డే. బ్యాక్ టు బ్యాక్ ఎవరైతే మనకి రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఎక్స్ప్రెస్ లెక్క బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేస్తుంటాం. హాయ్ చెప్తాము, మాట్లాడేసి బాయ్ చెప్పేస్తాం, మళ్ళీ టక్మన్ కాల్ చేస్తాం, హాయ్ చెప్తాం, బాయ్ చెప్పేస్తాం. ఇలా ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మాక్సిమం ఇలా కాల్ చేయడానికి చైతు ఇంకా కాజల్ కంకణం కట్టుకున్నారు. ఇది కంకణం కాదు, బ్రేస్లెట్. తెలుగులో బ్రేస్లెట్ ని కంకణం అంటారు. పిచ్చితు ఏం తెలుసు? కవరింగ్ చేయడం మాత్రం తెలుసు, తెలుగులో ఇంగ్లీష్ లో ఏమంటారు, ఇంగ్లీష్ వాటిని తెలుగులో ఏమంటారో కూడా తెలియదు. నేను మామూలుగా జనరల్ గా ఏమైనా చెప్తే దాన్ని కవరింగ్ అంటూ నువ్వు కవర్ చేస్తే నేనేం చేయను. సరే, ఇవాళ అయితే నిజంగానే పండగే, కానీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పండుగ, అండ్ కాల్ కనెక్ట్ అయిన వాళ్ళకి అంతకు మించి పండుగ అన్నమాట. సో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళ బ్యాక్ టు బ్యాక్ టక కాల్ చేద్దాం. సో ఫస్ట్ ఎవరు కాల్ చేద్దాం చైతు? यात्रिकन कृपया ध्यान दें, गाड़ी नंबर 7732077321 MTP एक्सप्रेस मस्त टाइम पास एक्सप्रेस पहली कॉलर से बात करने के लिए जरूर है हमारे से बात करने के लिए तैयार है अम्मा आवकै. నెక్స్ట్ ఎవరు? అంజలియా? ఎగ్జాక్ట్లీ. అంజలికి కాల్ చేసేద్దాం లేట్ చేయకుండా. లెట్స్ టాక్ టు అంజలి. హాయ్ అంజలి. హాయ్ అంజలి. హాయ్ కాజల్, బాగున్నా? చాలా బాగున్నాను. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. చూస్తుంటామండి ప్రోగ్రామ్, చాలా బాగుంటుంది. మీ వాయిస్ కాజల్ సూపర్ తెలుసా, అందులో స్మైల్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. ఎలా ఉన్నావు? మేము చాలా బాగున్నాం. చాలా. నువ్వు ఎలా ఉన్నావు? ఐఎమ్ సూపర్. వెరీ గుడ్. ఎక్కడి నుంచి? అనంతపూర్ డిస్ట్రిక్ట్, కొడమల్లపల్లి విలేజ్. కొడమల్లపల్లి. నాకు కొడమల్లపల్లి అనగానే ఏం గుర్తొచ్చింది తెలుసా? కోడికిపల్లి. అంటే అని అడగాలి, నువ్వు నవ్వకూడదు. అట్లా అర్థం కాక నవ్వుతున్నావా? అంటే ఆమెకు అర్థమైపోయింది ఏమో జోకేసింది అని చెప్పేసి, అందుకే నవ్వేస్తుంది. కాదు, దాన్ని తెలుగులో ఏమంటారో తెలీదు, కానీ ఇట్లా 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 ఉండలుగా అట్లా చుట్టినట్టు ఉంటది. దాని లోపల అది గ్రీన్ గా ఉంటుంది అనమాట. అది ఇట్లా ఓపెన్ చేస్తే దాని లోపల వైట్ గా ఉంటుంది. ఆ వైట్ గా ఉన్న లోపల బ్లాక్ కలర్ గింజ ఉంటుంది. ఆ గింజ తీసేసి కొంచెం ఇట్లా ఓపెన్ ఉంటుంది అనమాట. అది ఆ గింజ తీసేసి ఆ వైట్ కలర్ ది తినేయచ్చు. అది కొంచెం తీయగా, కొంచెం వగరుగా అట్లా ఉంటుంది. దాన్ని ఏమంటారు? తెలుగులో నాకు కూడా ఐడియా లేదండి. చీమ చింతకాయ. దాన్ని చీమ చింతకాయ కాదు. చీమ చింతకాయలో పిక్కలు తీసి పడేస్తారు, దాన్ని మళ్ళీ తినరు. ఇందులో కూడా చిన్న చిన్న పిక్కలు. అయితే చీమ చింతకాయ అయితే ఓకే. ఇష్టం నాకు, అందుకే గుర్తొచ్చేస్తుంది. ఇద్దరు బయట గొడవ పడుతుంది తెలుసా, సరదాగా సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సరే ఇద్దరు గొడవలు పడుతుంటే ఆపడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ ఇద్దరం గొడవలు పడుతుంటే అందరూ పడండి, ఇంకా గొడవలు పడండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు. మస్తు టైం పాస్ ప్రోగ్రామ్ చూస్తున్నా, మాకు అందరికి మస్తు ఎంటర్టైన్మెంట్ అన్నమాట. మస్తు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మస్తు కాల్స్ అందరికి ఇవాళ కాల్ చేస్తున్నాం మా ఎంటీపీ ఎక్స్ప్రెస్ లో, మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో. నీతో కూడా టకటకా మాట్లాడేసాం. ఇప్పుడు నీకు టకటకా బాయ్ చెప్పేస్తాం. కాజల్ గారు చెప్పు మాట్లాడుతుందంట. ఇచ్చేసి తొందరగా ఇచ్చేసే ఫాస్ట్ గా. హలో. హాయ్ కాజల్. అదే నాకు డౌట్ వచ్చింది. మీ పేరేంటి? నా పేరు మహి. అవునండి, మహి. నా పేరేంటి? మహేశ్వరి. ఓకే, సూపర్. అయితే ఎలా ఉన్నారు మహేశ్వరి గారు? ఐఎమ్ ఫైన్. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. అవునా, ఓకే. మీ వాయిస్ చాలా బాగుందండి.
థ్యాంక్ యూ. యు వెల్కమ్. హీరోయిన్ మహేశ్వరి డిఫరెంట్ వాయిస్ కదా. మా ఆయన అదే అంటారు. నైస్. ఆయన ఎలా మా ఆయన బాగుంటారు. అవునా, మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన బిజినెస్. అచ్చా, ఏం బిజినెస్? 10 కంపెనీస్ ఉన్నాయి పుట్టపర్తిలో. ఆయన బిజినెస్ చేస్తారు. డిస్ట్రిక్ట్ వాటర్ ఉంది. ఓ ఓకే ఓకే. 10 కంపెనీలకి ఓనర్ అయినటువంటి భర్తకి మీరు భారీగానా మహి గారు? అవునండి. తురుముతండి మీరు అసలు సూపర్. ఎనీవేస్, మా పిల్లలు బాగా చూస్తా ఉంటారండి మీ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికి మా తరపు నుంచి ధన్యవాదాలు అండ్ అందరికి కూడా హాయ్. మా పిల్లలకి మా ఆయనకి చాలా ఇష్టం. ఆయన పొద్దున్నే 7 ఏంటంటే ఆన్ చేసేస్తారు. 7 నుంచి అలా ఈటీవీ ప్లస్ చూస్తూ ఉంటారు. 11 o'clock మస్తు టైం పాస్ చూసి ఎంజాయ్ చేస్తారు. అవునండి. మా ఆయనకి సపోర్ట్ చేస్తారా? చేయండి, మేం చేస్తే బాగుంది, మీరే చేయండి. నేను చేస్తాను. అదే మీరే ప్రపోజ్ చేయండి. చేస్తా అన్నారు కదా, చేయండి చేయండి. హాయ్ రామచంద్ర, ఐ లవ్ యూ. దట్స్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ మహేశ్వరి అండ్ బాయ్ అంజలి. బాయ్ అండి. బాయ్ బాయ్. చాయ్ చాయ్ చాయ్, డ్రింక్ లే, పల్లీలే, జంపల్ జంపలే. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. దయచేసి వినండి. గాడి నంబర్ 7732077321. ఎంటీపీ ఎక్స్ప్రెస్ ఇప్పుడు మరి కాసేపట్లో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడబోతుంది. ఇప్పుడు మన ఎంటీపీ ఎక్స్ప్రెస్ ఏ స్టేషన్ లో ఆగబోతుంది అంటే మంచిర్యాల. అండ్ మంచిర్యాలలో ఈ స్టేషన్ లో ఎవరు ఎక్కబోతున్నారో కూడా మా ఎంటీపీ ఎక్స్ప్రెస్ వాళ్ళకి బాగా తెలుసు. లెట్స్ కాల్ సాయి. దయచేసి వినండి. ఎంటీపీ ఎక్స్ప్రెస్ మంచిర్యాలలో ఆగింది. ఇంకాసేపట్లో సాయి కృష్ణతో మాట్లాడబోతుంది. హలో హలో. హాయ్ సాయి కృష్ణ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ కాజల్ అండ్ చైతు. హాయ్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? చాలా బాగున్నాం. మీ ప్రోగ్రామ్ రోజు చూస్తుంటా. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తుంటావు? నాది ఇంటర్ అయిపోయిందండి. సో మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో నీ కాల్ వచ్చేసింది. ఎలా ఫీల్ అవుతున్నావు? నీ స్పందన తెలియజేసే సాయి కృష్ణ. అసలు కాల్ కలుస్తుందో కలదు అనుకున్నా, సడన్ గా కలిసింది. చాలా ఎంజాయ్ గా ఫీల్ అవుతున్నా. ఈ రోజు పార్టీ ఉంటది మా ఫ్రెండ్స్ అందరితో. కాల్ కలిసినందుకు పార్టీ ఆ ఫ్రెండ్స్ కి. సూపర్. నువ్వు మీరు ఇంకొస్తే మీకు ఇంకెస్తా పార్టీ. ఏం పార్టీ ఇస్తావు మేము వస్తే? మీకు ఏదంటే అది. అదే నువ్వైతే నీ బడ్జెట్ లో నువ్వు ఏ పార్టీ ఇస్తావు చెప్తే దాన్ని బట్టి మేము కూడా వస్తాం. మామూలుగా బేకరీకి తీసుకెళ్ళి ఎగ్ పఫ్, చికెన్ పఫ్ తినిపిస్తావు కదా. దాని తర్వాత కూల్ డ్రింక్ కూడా తినిపిస్తా. వెరీ వెరీ గుడ్. Chips కూడా. ఇంట్రంట్ అంతే. ఎగ్ పఫ్, చికెన్ పఫ్, కూల్ డ్రింక్. డిగ్రీకి వచ్చాక తెలుస్తుంది. నీ పార్టీ కోసం మేము మన మారి అనుకుంటూ వచ్చేస్తాం. ఓకే, మీకోసం ఎదురు చూస్తుంటాం. తప్పకుండా మీరు ఇలాగే మా షో చూస్తూనండి, మాకోసం ఎదురు చూస్తూనండి. అప్పుడప్పుడు మా షోలో రిజిస్టర్ చేసుకొని జాయిన్ అవుతుండండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మా తరఫు నుంచి హాయ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ 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 సాయి కృష్ణ. సో దట్ వాజ్ సాయి కృష్ణ. మన మారి నుంచి కాల్ చేశాడు. సో మేమే కాల్ చేసాం, కనెక్ట్ అయిపోయాడు. సో ఇంకా నెక్స్ట్ మన ఎంటీపీ ఎక్స్ప్రెస్ ఆగుతుంది ఎక్కడ తెలుసుకోవడానికి రోజాకి కాల్ చేస్తుందాం. రోజా 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 మీ ఇంట్లో కూజా కూజా మేము ఇంట్లో చేస్తాం పూజ. హాయ్, గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ రోజా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నాం. బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఆగింది మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ అంటే? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను ఖమ్మం నుంచి అన్నయ్య. ఏం చేస్తుంటావు ఖమ్మంలో? నేను హాస్పిటల్లో జాబ్ చేస్తుంటా. ఏం జాబ్ చేస్తూ ఉంటావు హాస్పిటల్లో? నర్స్. నర్సా? అవును. ఇంజక్షన్లు వేస్తావా, కాటన్ తో తుడుస్తావా? ఇంజెక్షన్ చేస్తా. ఓకే, చేతి మీదే కదా. హలో, చెప్పు రోజా. చైతన్య అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఇంజక్షన్ చేయడానికి కాదు, మీ యాంకరింగ్ సూపర్ గా ఉంటది. థ్యాంక్ యూ వెరీ మచ్ రోజా. ఏం నచ్చుద్ది బాగా యాంకరింగ్ లో? కాజల్ సిస్టర్ ని ఏడిపిస్తావు కదా, అప్పుడు ఇష్టం. ఓకే, అందుకు. సో నా యాంకరింగ్ నీకు బాగా నచ్చేది, కాజల్ ఏడుస్తూ ఉంటే నీకు నచ్చుతూ ఉంటుంది, అంతే కదా?
అవును నీలాంటి వాళ్ళ కోసం కాజల్ని ఏడిపిస్తూనే ఉంటా ఓకే. అవునను. సరే అన్నయ్య. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు. ఓకే అక్క. బాయ్ బాయ్ రోజా. బాయ్ బాయ్. వావ్, దట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు రోజా. చక్కగా హ్యాపీగా రోజా చైన్ లాగి మరి ఆపేసింది. మరి మళ్ళీ మన ఎంటీపీ ఎక్స్ప్రెస్ అలా నడవాలి కదా, ముందుకి వెళ్ళి నెక్స్ట్ స్టేషన్ లో ఆగాలి కదా చేతు. అవును. నెక్స్ట్ ఎక్కడ ఆగుదాం? నెక్స్ట్ కరీంనగర్ వెళ్దాం, ఎందుకంటే కరీంనగర్ లో ఉన్నటువంటి శ్రీకాంత్ మన షోకి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో కరీంనగర్ కి మన మస్త్ టెంపస్ ఎక్స్ప్రెస్ తీసుకెళ్లి శ్రీకాంత్ తో మాట్లాడేసి అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్దాం ఓకే. కానీ దానికన్నా ముందు చాయ్ బ్రేక్ తీసుకోవాలి చేతు. చాయ్ చాయ్ కాపీ చాయ్ 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 చాయ్. కొంచెం ఆపమ్మా. ఏంటిది? నాకు చాయ్. చెప్పమ్మా ఏం కావాలమ్మా? నాకు ఒక చాయ్ కావాలి. ఓకే ఇప్పుడే పట్టుకొస్తామమ్మా, నీళ్ళు అయిపోయింది, నీళ్ళు మరి పట్టుకున్నా. చాయ్ చాయ్ అని ఎందుకు తిరుగుతున్నావు? చాయ్ తయారు చేసింది నీళ్ళతోనే అమ్మా. నీళ్లు చాయ్ లో కలుపుతావా? అవునమ్మా. జనరల్ గా పాలు కదా కలిపేది చాయ్ లో. మా ఇంట్లో పాలు లేవమ్మా, మా అమ్మాయి పాలు పిత్తకలేదు. సో లెట్స్ టాక్ టు శ్రీకాంత్. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. ఎంటీపీ ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఆగింది ఎక్కడ? కరీంనగర్ లో. కరీంనగర్ లో. సో ఇప్పుడు మాట్లాడిద్దాం శ్రీకాంత్. హాయ్ శ్రీకాంత్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అన్నయ్య, హౌ ఆర్ యు? ఐఎమ్ సూపర్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అన్నయ్య. ఎలా అనిపిస్తుంది మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ మీ కరీంనగర్ వచ్చి నీతో మాట్లాడడం? చాలా బాగుంది అన్నయ్య. అవునా? ఏం నేను చేస్తుంటావు? రోజు వాచ్ చేస్తుంటాను ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా నచ్చుతుందా? ఏం నచ్చుతుంది బాగా షోలా? మీరిద్దరు చాలా బాగా యాక్టింగ్ చేశారన్నయ్య. యాక్టింగ్ లేదు, మేము జీవిస్తున్నాం, మేము నటించట్లేదు, నమ్మండి మమ్మల్ని. అన్నయ్య చెప్పండి అన్నయ్య. ఏం చేస్తూ ఉంటావు కరీంనగర్ లో? నేను ఇంటర్కి వెళ్తున్నాను అన్నయ్య. అచ్చా, అయిపోయిందా ఇంటర్? ఫస్ట్ ఇయర్ అయిపోయిందా? ఫస్ట్ ఇయర్ పడతాను ఇప్పుడు. ఇప్పుడు 10th అయిపోయింది, ఫస్ట్ ఇయర్ కి వెళ్తున్నావా? అవునండి. ఏ గ్రూప్ ప్లాన్ చేసుకున్నావు? అయిపోయింది అని కూడా చెప్పుకుంటా, డైరెక్ట్ గా కాలేజ్ అని చెప్పేస్తున్నావు. సిఈసి కాజ్ ఏదో అడుగుతుంది. 10th అయిపోయింది అని చెప్పకుండా డైరెక్ట్ కాలేజ్ అని చెప్పేస్తున్నావు. సో కాలేజ్ వెళ్ళడానికి నువ్వు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నావు కదా, ఎప్పుడెప్పుడు ఇంటర్ అని చెప్పుకోవాలా అని. అవునక్కయ్య. మరి షాపింగ్ అంతా అయిపోయిందా? ఇంటర్ లో కొత్త కొత్త బట్టలు వేసుకొని వెళ్ళాలి. మొత్తం షాపింగ్ చేసేసినాను నిన్ననే. కటింగ్ వేయాలి, లైన్ వేయాలి. ఏంటి కోఎడ్డా లేకపోతే బాయ్స్ కాలేజా? బాయ్స్ కాలేజ్ అనే. అయ్యో నువ్వు కూడా నాట్ అయిపోయి. ఏం పర్లేదు, బాయ్స్ కాలేజ్ ఆపోజిట్ లోనే గర్ల్స్ కాలేజ్ ఉంటది, ఎంజాయ్ చేయొచ్చు ఓకే. ఓకే అన్నయ్య. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. టాటా, बाय अनया. बाय बाय. टेम 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 यात्रिकन कृपया ध्यान दे. अभी करीमनगर से MTP एक्सप्रेस ఎక్కడికి వెళ్తుందో మాకు ఇంకా తెలియదు. తెలుసుకోవాలంటే నెక్స్ట్ కాలర్ కి కాల్ చేయాలి. బాబు చాయ్ అడిగాను, ఏదమ్మా మీ మొహాన్ని ఎస్కొట్టేసిన ఇట్లాగా మధ్యలో ఇందాక ఎందుకు ఆపో చెప్తా అన్నా. మా అమ్మాయి పాలు పితకలేదు, ఎందుకో తెలుసా? ఆవు పడుకొని నిద్రలేదు. లేపచ్చుగా. లేపచ్చు, కానీ లేపడానికి మా పాలోడు లగలేదు. మీ అమ్మాయి అన్నా ఇందాక మా అమ్మాయి పాలు పితుకుద్ది, మా పాలోడు ఆవును పాలు లేపుతాడు. నిద్ర లేపుతాడు. ఓకే, ఇప్పుడు MTP ఎక్స్ప్రెస్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకుందాము. చాయ్ విషయం కాసేపు పక్కన పెట్టద్దాం ఓకే. కావాలంటే పల్లీలోనే తినమ్మా. పల్లి పల్లి పల్లే బాబు, నిన్నే ఒకటి జరిగింది, మళ్ళీ పల్లీలు. ఏం జరిగిందో తెలుసా? నేను చెప్పరా మీ అందరికి? చెప్తా నా దూల నోటి దూల నేనే కెలుక్కుంటా అనవసరంగా ప్రతిదీ. సరే చెప్తా దానికన్నా ముందు చాలా మంది కనెక్ట్ అవ్వడానికి రెడీ ఉన్నారు. మన MTP ఎక్స్ప్రెస్ అట్లా ఫాస్ట్ గా వెళ్తుంది, దానికి బ్రేక్ వేయకూడదు కదా. సో ఇప్పుడు మనం ఎవరికి కాల్ చేయబోతున్నాము అంటే స్వాతి ఉద్యప జల్లులలో స్వాతికి కాల్ చేయబోతున్నాం. Your attention please. గాడి నెంబర్ 7730. సగం ఇంగ్లీష్ లో, సగం హిందీలో, సగం తెలుగులో వస్తుందా? ఇదే మన మస్త్ టెంపస్ ఎక్స్ప్రెస్. అక్కడ ఎక్స్ప్రెస్ లో అయితే ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ వస్తుంది. ఇక్కడ అన్ని మిక్స్ అయిపోయి వచ్చేస్తూ ఉంటాయి. పులిహార అవ్వాలి కదా, పులిహార అవుతుంది అనమాట. హాయ్ స్వాతి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ చైతు. హాయ్, గుడ్ మార్నింగ్. స్వాతి. హాయ్ కాజల్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, మీరు? చాలా చాలా బాగున్నావు. మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ వచ్చి ఎక్కడ ఆగింది స్వాతి? సిహీరాబాద్. ఎక్కడది? మెదక్ డిస్ట్రిక్ట్. షహీరాబాదా సిహీరాబాదా? జహీరాబాద్ అయితే తెలుసు, మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉంటది కదా. మెదక్ డిస్ట్రిక్ట్ జహీరాబాద్, అది నియోజకవర్గం, మాది టీచర్ అగడి విలేజ్. అచ్చా ఓకే. ఏం చేస్తుంటావు అక్కడ నువ్వు స్వాతి?
నాది బీటెక్ అయిపోయింది. వెరీ గుడ్. జాబ్ సర్చింగ్ ఏమైనా ఉన్నాయా? జాబ్ ట్రయల్స్ ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తాను. వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్. గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, మా లాంటి వాళ్ళకి ఉపయోగపడాలా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవో మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో నీకు కాల్ రావడం ఎలా అనిపిస్తుంది? నీ స్పందన తెలియజేసుకో. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎప్పుడు ఎఫ్ఎం లో వినే వాళ్ళం, ఇప్పుడు లైవ్ గా చూడడం చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ స్వాతి. థ్యాంక్ యూ. బై బాయ్. బాయ్. దట్ వాస్ స్వాతి. నైస్ టాకింగ్ టు యు స్వాతి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ ఇక్కడ రెండు చోట్ల కవర్ చేస్తుంది. కాజల్, రైట్ నుండి నీకు క్వశ్చన్. నీ మైండ్ బ్లాక్ అయిందని నాకు తెలుసు. అంటే ఎంటీపీ ఎక్స్ప్రెస్ ఎక్కడ అయింది అని అడిగితే స్వాతికి నీకు ఇద్దరికి బ్లాక్ అయిపోయింది. తర్వాత అర్థమైంది మెదక్ దగ్గర ఆగింది అని చెప్పి. నీకు ఇప్పుడు క్వశ్చన్. ఓకే, నీటి అవసరం లేని వరి ఏంటి? గోదావరి. గోదావరికి నీటి అవసరం కదా, లేకపోతే గోదావరి అవసరం లేదు, అందులో ఆల్రెడీ నీళ్లు ఉంటాయి. అందుకే గోదావరి అన్నారు కదా. నీటి అవసరం లేని వరి దాని పేరు అది. అలా అనుకుంటే గోదావరి, కావేరి చాలా ఉంటాయి. కృష్ణకి గోదావరి ఎండిపోతే ఏం కావాలి? దానికి నీటి కావాలి. కానీ నీటి అవసరం లేని వరి ఏంటి? గోదావరి. అవసరం లేదు కదా. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ తెలియాలా? రైట్ ఆన్సర్ తెలుసుకుందాం మరి కాసేపు. మీకు తెలుసా? మీకు తెలిస్తే కనుక facebook.com/మస్త్ టైం పాస్ పేజ్ ఉంది. ఆ పేజ్ ని లైక్ చేయండి, అక్కడ మీ ఆన్సర్స్ ని పోస్ట్ చేయండి. ఓకే, ఇంకా కాసేపు ఆన్సర్ ఏంటో చెప్తాను, మీరు కూడా ఆలోచించండి. నీటి అవసరం లేని వరి ఏం వరి తెలుసుకోవడానికి అలా చూస్తుండండి. రైట్ అయితే మనం కాల్ ఎవరికి అంటే ధనుష్ కి. ఇప్పుడు మన ఎంటీపీ ఎక్స్ప్రెస్ చక్కచక్క వెళ్ళి వైజాగ్ లో ఆగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ధనుష్ కి కాల్ చేయబోతున్నాం కదా. ధనుష్ వైజాగ్ లో ఉంటాడు కాబట్టి ఎస్, వైజాగ్ లో వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నందుకు ధనుష్ కి మనం ఇప్పుడు కాల్ చేసి మాట్లాడుతున్నాం. హలో కాజల్. హాయ్ ధనుష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? హాయ్ ధనుష్, ఎలా ఉన్నారు? నేను సూపర్. ఏం చేస్తుంటారు? మీరు ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే 10th కంప్లీట్ అయింది, ఇంటర్ వస్తున్నా. అచ్చా, ఓకే. కానీ వాయిస్ అట్లా లేదు తెలుసా? నీ వాయిస్ చాలా బోల్డ్ గా బ్యూటిఫుల్ గా ఉంది. అంటే మా ఫ్రెండ్స్ కూడా అలాగే అంటారు. అది ఫుల్ మ్యాన్లీ ఉంది నీ వాయిస్. కాజల్, మీ షో అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ ఇద్దరు చేసే చాలా నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి కోసం నేను చూస్తాను. చైతు, నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటుంది. కాజల్, నీది కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మ్యాక్స్ లుక్ గుడ్ ఫీల్ గుడ్. ఈ రోజు నేను వేసుకొచ్చిన స్కర్ట్ అని సక్కొచ్చారు. కాజల్, నీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది తెలుసా? థ్యాంక్ యూ సో మచ్ ధనుష్. చైతు, నాకు ఏదో చెప్తా చెప్పు. నీ యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ధనుష్. సో స్వీట్ ఆఫ్ యూ ధనుష్. ఏ గ్రూప్ తీసుకుంటావు ఇంటర్ లో? నేను ఎంపీసీ. వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్. మ్యాథ్స్ ని, ఫిజిక్స్ ని, కెమిస్ట్రీని ఎరగ తీసేసాయి. ఓకే, కాలేజ్ టాపర్ అయిపోతాం. వెరీ గుడ్. ఆల్ ద వెరీ బెస్ట్. మధ్య మధ్యలో సెకండ్ లాంగ్వేజ్ కూడా పట్టించుకో. ఓకే, లేకపోతే అది అయితే అంతే. ఇంకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. చెప్పండి. ఎవరికి? మీ టెక్నీషియన్స్ మొత్తం. సో స్వీట్ ఆఫ్ యూ. అయితే విను, జాగ్రత్తగా విను. ఓకే, మా మేకప్ డిపార్ట్మెంట్ కి, మా పీసీఆర్ డిపార్ట్మెంట్ కి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి, అండ్ మా కెమెరా డిపార్ట్మెంట్ కి అందరికి కూడా తరపు నుంచి హాయ్. ఎడిటింగ్ వాళ్ళకి, గ్రాఫిక్స్ వాళ్ళకి, ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్ కి అందరికి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఎంతో మంది నిద్రపోకుండా కష్టపడ్డారు, ఎంతో మంది నిద్రపోతూ కష్టపడ్డారు. అందరి వల్ల ఇంత కష్టం ఫలితం వచ్చింది తెలుసా? వాళ్ళందరి కష్టమే మీ షో మనకి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద విషెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Bye bye. Thank you. Bye. It was very very nice talking to you. And ఇప్పుడు మిర్యాలగూడలో ఆగుతుంది, ఎందుకంటే మిర్యాలగూడలో ఉన్న ప్రవళిక మనకి రిజిస్టర్ చేసుకుంది. సో లెట్స్ టాక్ టు ప్రవళిక. హలో. హాయ్ ప్రవళిక, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు ప్రవళిక? ఐఎమ్ ఫైన్. అండ్ హౌ ఆర్ యు? సూపర్ ఉన్నాం. ఎక్కడి నుంచి? మిర్యాలగూడ కదా. మిర్యాలగూడ. ఏం చేస్తుంటావు ప్రవళిక? షార్ట్ టర్మ్ మెమరీ లాస్ నాకు. సెకండ్ ఇయర్ ఏం చేస్తున్నావు? ఏ సెకండ్ ఇయర్? అయిపోయింది, బైపీసీ. ఓ, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీకి రాబోతున్నావా? అవును. ఏ గ్రూప్ తీసుకుంటున్నావు డిగ్రీలో? ఇంకా లేదు, బిఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్, చెయ్యి. బికాస్ బైపీసీ చేసావు కదా, బిఎస్సీ నర్సింగ్ లో మంచి ఇది ఉంది, మంచి పట్టు ఉంటుంది, మంచి కెరీర్ ఉంటుంది కాబట్టి నర్సింగ్ చేయి మంచిగా. ఓకే, ఇందాక ఒక నర్స్ తో కూడా మాట్లాడాం మేము. మా మదర్ మాట్లాడతారు. ఇచ్చేసాయి. హాయ్. నమస్తే. శ్రావణి గారు, అసలు మీ వాయిస్ మామ్ వాయిస్ లాగా మదర్ వాయిస్ లానే లేదు తెలుసా?
థ్యాంక్ యూ. ఖాళీ అమ్మ వాయిస్ లాగే ఉంది. ఏం కాదు. ఎలా ఉన్నారు శ్రావణి గారు? ఇదిగో ఇక్కడ మా చెల్లి మాట్లాడుతూ చూస్తారా? ఇచ్చేయండి, బాగుంది. ఫ్యామిలీ అందరూ కూడా కవర్ చేస్తున్నారుగా మమ్మల్ని. హలో, హాయ్, నీ పేరు? కావ్య. కావ్య. నువ్వేం చేస్తుంటావు కావ్య? 8th క్లాస్ అవుతుంది. అచ్చా, ఓకే. సో శ్రావణి, కావ్యకి, ప్రవళికకి మీ ముగ్గురికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మా షో చూసినందుకు, మా షోలో జాయిన్ అయినందుకు. ఓకేనా? నాకు చాలా ఇష్టం మీ షో. థ్యాంక్ యూ సో మచ్ కావ్య. చాలా బాగుంటది మీ యాంకర్. ప్రతిరోజు చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే. సాంగ్ పాడవా? ఏం సాంగ్ పాడను? నీకు వచ్చింది పాడు, నీ వాయిస్ సూపర్ ఉంటది. థ్యాంక్ యూ సో మచ్. పాట పాడవా? పాడు మరి మా కోసం. ఇగో పాడుతుంది. 3, 2, 1 గో. గలగల పారుతున్న గోదారిలా, జర జర జారుతున్న కన్నీరలా, నా కోసమై నువ్వలా కన్నీరుగా మారగా, నాకెందుకో ఉన్నది హాయిగా. గొంతు కొంచెం బాగాలేదు, అయినా ట్రై చేశా. కానీ ఈ వాయిస్ బాగుంది తెలుసా బాగుంది కదా? చాలా బాగుంది కదా శ్రావణి? అవును. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బై బాయ్. నాకు కాదు ప్రవళిక. సారీ, ప్రవళిక మళ్ళీ వచ్చేసింది. ప్రవళిక ఇస్ బ్యాక్. ప్రవళిక రిటర్న్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ప్రవళిక. బాయ్. బై బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ ప్రవళిక. మరి మీరు కూడా మా ఎంటీపీ ఎక్స్ప్రెస్ లో టకటకా కనెక్ట్ అయిపోవాలన్నా, ఏ రోజు మాతో మాట్లాడాలనుకున్నా ఫస్ట్ మీ నంబర్ మాకు తెలియాలి. కాబట్టి 7732077321 ఈ నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోయి మస్తు టైం పాస్ చేసేసుకుందాం. Yes. And ఇందాక చైతూ నువ్వు ఏదో క్వశ్చన్ అడిగావు. అవును, ఇందాక నేను అడిగుండే నీళ్ళు అవసరం లేని వరి ఏంటి అని చెప్పేసి, నేను కాజలిక గోదావరి గోదావరి అన్నా. అన్నాను. కానీ ఆన్సర్ వచ్చేసి జనవరి, ఫిబ్రవరి. వాటికి నీళ్ళు అవసరం లేదు. సో అందుకే గోదావరికి కూడా అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నేను ఒప్పుకోను. నువ్వెందుకు ఒప్పుకుంటావులే? అయినా మీకు తెలిసింది కదా ఆన్సర్. జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. నీళ్ళు అవసరం లేని వరి ఏ వరి అని అడిగాను. సో ఆన్సర్ తెలియని వాళ్ళు తెలుసుకోండి. జనవరి, ఫిబ్రవరి వాటికి నీళ్ళు అవసరం లేదు. అదే ఆన్సర్. బాగుంది కదా క్రియేటివ్ గా? అవును, మా డైరెక్టర్ క్రియేటివిటీ కాబట్టి మూసుకో ఇంకా. definitely గా బాగుంటుంది. Next caller తో మా మాట్లాడదాం, భరత్ okay? చంద్ క్రియేటివిటీ కాబట్టి డెఫినెట్ గా బాగుంటుంది. మూసేయ్. నువ్వురా మూసేయ్. ఏంటది? అన్ని ఓకే, నువ్వు మూసేస్తే నేను కాల్ చేస్తా. ఓకే, కాల్ చేయి. హస్బెండ్ ఆఫ్ ఉమాకి ఇప్పుడు మనం కాల్ చేసేద్దాం. అంటే ఉమాపతికి ఇప్పుడు మనం ఫోన్ చేస్తున్నాం తెలుసా? మరి ఎంటీపీ ఎక్స్ప్రెస్ ఉమాపతి దగ్గరికి వెళ్ళింది, కానీ ఏ ఊరు వెళ్ళింది తెలుసుకుందాం. ఉమాపతిని అడిగి. హాయ్ ఉమాపతి గారు, నమస్తే, వెల్కమ్ టు మస్తు టైం పాస్. ఉమాపతి ఉమాపతి ఎంటీపీ కనెక్ట్ అయ్యావు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వి ఆర్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. యూ? ఐఎమ్ ఫైన్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది కుప్పం అండి. కుప్పం. కుప్పమా? మీరు ఎక్కడ ఉంటారండి? మేము హైదరాబాద్ లో ఉంటామండి. హైదరాబాద్. ఎలా ఉన్నాం సార్? చాలా బాగున్నాను తమ్ముడు. ఏం చేస్తుంటావు? నేను డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ఇప్పుడు ఏంటి ప్లాన్స్ మరి? ప్లాన్స్ ఏం లేదు, టీచర్ అయింది అంతే. టీచర్ ట్రైనింగా? టీచర్ ట్రైనింగా? లేదండి, పీజీ చేస్తాం. పీజీయా? పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఏం తీసుకున్నావు అనుకుంటున్నావు? ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. సూపర్. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరా? తర్వాత జాబ్ ఏదైనా ట్రై చేయాలంటే అండి. సాఫ్ట్వేర్ ఇంజనీరేనా? సాఫ్ట్వేర్ ఇంజనీరేనా అంటున్నా. అవునండి. వెరీ గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత మీకు మంచి పెళ్ళం రావాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్ అండి. దానికి వచ్చేసి ఆనందం. థ్యాంక్ యూ అన్నా అంట. ఎనీవేస్, మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో నీకు ఫోన్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్ గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరికైనా ఏమైనా చెప్పాలా? ఎవరికి ఏమీ లేదు, మా ఫ్రెండ్స్ కంటే ఆయి చెప్పండి చాలు. ఓకే, ఉమాపతి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా మా అందరి తరపు నుంచి కూడా హాయ్ అండ్ మీకు బాయ్. కూల్ డ్రింక్. ఈ కూల్ డ్రింక్ యాక్చువల్లీ పల్లి కూడా కాదు, అయ్యి అంటారు. ఏ అంటారు. సో మా చుట్టాలకు సార్ ట్రైన్ లో వెళ్తూ ఉంటే, సో వాళ్ళు ఎలాంటి అంటే మా అత్తలు ఏం వచ్చినా కూడా బ్యాక్ టు బ్యాక్ తింటూనే ఉంటారు అనమాట. అది ఒక పల్లి కానివ్వు, లేకపోతే సమోసా కానివ్వు, ఏదైనా అంటే ఇప్పుడు ఇవం వేరుశనక్కాయలు అంటారు కదా, అది కానివ్వు. ఓకే, తింటూ ఉంటే బ్యాక్ సైడ్ నుంచి సౌండ్ వినిపిస్తుంది, అయ్యే అని. ఓకే, సో మా వన్ ఆఫ్ మై అత్తస్ లేసి అడిగింది, ఏంటే ఆడు ఈ అంటున్నాడు అండి. అంటే ఇంకా అత్తలేసి అది ఈ కాదే వాడు పల్లి అంటున్నాడు అని చెప్పేసి అందనమాట.
అంతే అయిపోయింది. పల్లియేనా అది? ఆ, పల్లీనే. కట్ చేస్తే పల్లియేనా? Yeah. కానీ మీకు ఈ ఒక్కటే వినిపించింది. ఆ. యాక్చువల్ గా మాకు ఇవన్నీ ఏం వినిపించేవి కాదు, ఈ పల్లి ఈ జామ్ పళ్ళు, ఎందుకంటే మేము ఎప్పుడు ఫస్ట్ క్లాస్ లోనే ట్రావెల్ చేసేవాళ్ళం. అక్కడ కాఫీలు టీలు తప్ప ఇంకేం వచ్చేవి కాదు. అవును ఎగ్జాక్ట్లీ, ఫ్రీగా వస్తే ఫస్ట్ క్లాస్ కాక నేవుగుతారు కాజల్ వాళ్ళు. అంటే కాజల్ వాళ్ళ డాడీ ఆ పైలట్ కదా, ట్రైన్ పైలట్ Loco కదా, pilot. యొక్కు పైలట్ కదా, Loco. అదే లోకో పైలట్ కదా. సో కాజల్ కి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీ అన్నమాట. మా ఫ్యామిలీ అందరూ మాది అంతా రైల్వే డిపార్ట్మెంట్ అన్నమాట. మా అందరికి ఫ్రీ. సో ఫ్రీగా వెళ్ళే వాళ్ళకి చాయ్ కాఫీ తప్పే ఉండదు. అదే Hello. మనం అందరం గుంపులో గోవింద వెళ్ళాం డబ్బులు అనుకోండి, పెట్టి first class కూడా ఎక్కుతారు తెలుసా? ఆ అట్లాంటి చాయ్ వాళ్ళకి కూడా ఉండదు. ఆ పల్లి మేమంతా ఎన్ని చాలా నీళ్ళు ఉంటాయి class. తెలుసా? యువర్ మాస్. You know what? ఈ క్లాస్ మాస్ కాదు కాజల్, మీకు వచ్చేసి రెండీలే, కాఫీ టీ, మాకైతే ఎన్నీలో పల్లి చాయ్ కిల్లి ఈ నీళ్ళు ఉంటాయి తెలుసా? కిల్లి కూడా అమ్ముతారా ఆ, ట్రైన్ లో? అంటే మనం బిజినెస్ పెట్టుకోవాలంటే ఏమన్నా అమ్ముకోవచ్చు వెళ్ళిపోయి. ఆ కిల్లి అంటే ఏంటే వాడు ఈ అంటాడంటే అది ఈ కాదే కిల్లి ఏ అంటారు. ఓ కిల్లి అని చెప్పేసి కిల్లి కొనుక్కుంటారు. అది ఓకే. నిజమే చైతు, ఈ థాట్ ఏదో బాగుంది. ఇప్పటి వరకు పులిహారే అమ్ముకున్న చైతు కిళ్ళి అమ్ముకుంటే ఎంత బాగుంటుంది. వద్దొద్దు, train లో బిజినెస్ ఐడియా నీకు ఇచ్చాను చైతు, వాడేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ నేను కిల్లీలు అమ్ముకున్నాను అనుకో, ఇప్పటికే ట్రైన్ నాశనం చేస్తారు. ఇక కిల్లీలు తిన్నా అనుకో తుప్పుకు అని చెప్పేసి కంపు చేస్తారు. సో అది cancel. క్యాన్సిల్. ఇప్పుడు మా ఈ ఎంటీపీ ఎక్స్ప్రెస్ ఎక్కడ ఆగుతుందో నాకు తెలియదు, చైతు కూడా తెలీదు, కానీ సమీనాకి మాత్రం తెలుసు. సో సమీనాకి కాల్ చేస్తే తెలిసిపోతుంది తను ఎక్కడ ఉంటుందో. ఎగ్జాక్ట్లీ, వి కాలింగ్ సమీనా. సమీనా టెక్స్ట్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేస్తున్నారు. సో లెట్స్ సే హాయ్ టు సమీనా. హలో సమీనా. సమీనా హాయ్ సమీనా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో హాయ్ మస్త్ టైం పాస్. నా తరఫు మీరు మేము సూపర్ ఉన్నామండి. చాలా థ్యాంక్ యూ వెరీ బాగున్నాం. మచ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ వాయిస్ అస్సలు హౌస్ వైఫ్ లా లేదు తెలుసా? అర్రే వా, మీ నవ్వు కూడా ఎంత బాగుందో తెలుసా? ఆహా, మీ లాఫ్ కూడా చాలా బాగుంది. స్మైల్ చేయదు ముందు, ఫస్ట్ స్మైల్ తర్వాత లాఫ్. ఏం చేస్తుంటారు సమీనా? హౌస్ వైఫ్ అని చెప్పారు ఆల్రెడీ. అదే హౌస్ వైఫ్, ఇంట్లో ఏం చేస్తుంటారు సమీనా? వంట చేసి తింటా ఉంటాం. అది సంగతి. కరెక్ట్ టైం కి మీకు ఫోన్ చేస్తున్నాము, కరెక్ట్ టైం కి మనం మాట్లాడుతున్నాము. ఈ రోజు ఏం వంట ప్లాన్ చేశారు, ఏం వండుతున్నారు? అవన్నీ తినేసాం. ఏం వండేశారు, ఏం తినేశారు? చికెన్. అప్పుడే మార్నింగ్ చికెన్ తినేసుకుని ఎందులో గారెల్లోకా? ఆహా, మా పాపతో కాదు, ఈ మొహానికి గారైతే ఎందుకే, ఏమైతే ఎందుకే, మా పాపతో మాట్లాడండి. సమీనా ముందు ఈ ప్రశ్నకి నాకు సమాధానం చెప్పండి. చికెన్ పొద్దున మీరు దేంతో తిన్నారు? రైస్ లో తిన్నారండి, కలర్ రైస్ లో తిన్నారంట. ఓకే అండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మల్లూరు. ఓకే, మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ మల్లూరులో ఆగింది. సరే మీ పాపకి ఇచ్చేసేయండి. హాయ్ 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 హాయ్, నీ పేరేంటి? అల్సియా. నైస్ నేమ్ అల్సియా. ఇంట్లో అందరు నిన్ను అల్లు అని పిలుస్తారా? అంజు అని పిలుస్తారు. అంజు అని పిలుస్తారా? ఎందుకంటే అన్సియా కాబట్టి. అన్సియా. ఓకే, నాకు అల్సియా అని అనిపించింది. అల్సియా అంటారు. అల్సియానే అంజు అని పిలుస్తారు. అల్సియానే. ఓకే, మస్త్ టైం పాస్ నుంచి మీకు ఫోన్ రావడం ఎలా అనిపిస్తుందండి? ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా మమ్మీకి హాయ్ చెప్పాలి. మా మమ్మీకి హాయ్. అంజు, మీ మమ్మీకి సమీనాకి హాయ్. ఓకే సమీనా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. అలాగే చికెన్ తిని ఎంజాయ్ చేయండి. ఓకే, లంచ్ లో కూడా అదేనా, చికెన్ రైసా? చాలా బాయ్ బాయ్. థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. బాయ్ సమీనా. బాయ్ సమీనా. కాజల్, ఇవాళ మా ఇంట్లో గారీ చికెన్ తెలుసా? రియల్లీ? ఎస్. ఎందుకు తీసుకురాలేదురా మరి? ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఎప్పుడు చూడు కాజల్ మీ ఇంట్లో ఏం చేశారు, కాజల్ మీ ఇంటికి వచ్చి నేను తింటా అన్నమే తప్ప ఒక్కసారన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి తినలేదు, ఒక్కసారన్నా వాళ్ళ ఇంటి నుంచి ఏం తీసుకురాలేదు. నిన్నే కదరా చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ కుమ్మి తిన్నావు. కుమ్ము తినలేదు, కొంచెం తిన్నా. అమ్మో తినేస్తున్నా, అమ్మో ఎక్కువ తినేస్తున్నా అనుకుంటున్నా. అంటే కాజల్ వాళ్ళ అక్క నైజీరియన్ అక్క మస్తు చేస్తుంది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ తీసుకొచ్చి ఒక బాక్స్ ఇచ్చింది. నేను ఇలా తింటుంటే ఎవరో కకృతులకి ఇంట్లో పనులు కూడా చేసుకోకుండా లాక్కొని నా దగ్గర నుంచి స్పూన్ లో తింటూ కూర్చున్నారు. ఆ తర్వాత బయట నుంచి ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసినాం. నేను కాజల్ మా ఫ్రెండ్ అనుది ముగ్గురం కూర్చొని డిన్నర్ చేద్దాం అనుకున్నాం. ఓకే, అక్కడ ఎగ్ బిర్యానీ వచ్చేసి ఆడికి పెట్టేసింది. మళ్ళీ
ఎగ్ బిర్యానీ కాదు, ఆ తర్వాత నేను చెప్తాను. ఓకే, ఎగ్ బిర్యానీ Alright, ఎగ్ బిర్యానీలో సగం తిన్నాడు. మళ్ళీ పాపం కదా ఫ్రెండ్స్ వచ్చిన్నారు కదా అని అక్క మళ్ళీ చికెన్ బిర్యానీ మొత్తం ఇంకో పెద్ద బాక్స్ తీసుకొచ్చింది. నేను తిన్నాం కదా అని వెళ్ళే లోపు సగం కాదు 3/4 అయిపోయింది, ఇంకొంచెం ఇంతే మిగిలింది. అది కొంచెం పాపం అని నేను తినేసాను. బుజ్జి పొట్ట కోసం గుండె మీద చేసుకొని చెప్తున్నాను చైతు. నేను అబద్ధాలు చెప్పను నీలాగా, షో కోసం అబద్ధాలు ఆడేది చైతు ఒక్కడే, నేను కాదు. నిజంగా చెప్తున్నా కదా మనస్ఫూర్తిగా, నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. నేను అంతేం బిర్యానీ తినలేదు తెలుసా, కాజులో ఇంకా తినిందేమో. ఎనీవేస్ బతుకున్న తినడానికి తింటాం ఓకేనా. నీ గూ పగిలిపోద్ది చెప్తున్నా, ఎక్కువ చెప్పినా కూడా. చికెన్ గాలి వేస్తున్నారండి, మా ఇంటికి చుట్టాలు వచ్చారు. ఓకే, ఎందుకు అప్పిస్తా నాకు తెలియాలి. గుండె గూబా అని చెప్పాలి కదా. గూబ పగిలిపోద్ది, లేకపోతే నీ గుండు పగిలిపోద్ది, లేదా నీ గూ పగిలిపోద్ది అని చెప్పేసి అంటారు. అంటే ఏంటంటే మైండ్ లాంగ్వేజ్ చైతు. ఓకే చైతుతో ఇంకా నేను మాట్లాడను. నేను కూడా కాజల్తో మాట్లాడను. ఇంకా కాజల్తో మాట్లాడకుండా మా ఇంటికి వెళ్ళి గాలి చికెన్ మరి కాజల్తో తింటాను. ఇవాళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ వచ్చేసి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి మాక్సిమం కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాము. చాలా మందిని టచ్ చేయడానికి, చాలా మందిని మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం కదా. అంటే చాలా మందితో టచ్ చేయడం చాలా కష్టం లేదు, అసలు ఇంపాసిబుల్. టచ్ చేయట్లేదు. No touching, no kissing, only seeing, only talking. ఏంట్రా ఎందుకట్లా, అది సాంగ్ చేతు. ఏది పాడు. No touching, no kissing, only seeing, only seeing. ఏం సినిమా? హిమేష్ రేష్మయ్య మ్యూజిక్ డైరెక్షన్ లో హిమేష్ రేష్మయ్య హీరోగా వచ్చిన ఒక సినిమా. ఏదో ఉంది నిజంగానే సినిమా పేరు. ఎనీవేస్ సో రైట్ నౌ అయితే మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో ఇప్పుడు మనం కాల్ చేయబోతున్నాం సతీష్ కి. బికాస్ సతీష్ వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నాడు. సో లెట్స్ కాల్ సతీష్. सत्ती 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 टिंग 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 यात्रिकन कृपया ध्यान दें, गाड़ी नंबर 7732077321 अभी सतीश के यहाँ पहुँचने वाली है. కానీ సతీష్ ఏ ఊరో మాకు తెలియదు హే, ఇప్పుడు మనం తెలుసుకుంటాం హే. హలో మాది మీ దానికి హాయ్ చెప్తుంది. హాయ్ హాయ్ సతీష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. Hi sister, how are you? I'm fine brother, how are you? I'm fine. నేను నిన్ను బ్రదర్ అంటుంటే నాకేం గుర్తొస్తుంది తెలుసా? చెప్పాలి అత్తయ్య. రాజారాణి సినిమా గుర్తొస్తుంది. ఊరికే అలా గుర్తొచ్చింది, దానిలో వేరే ఏం ఉద్దేశాలు లేవు. ఎవరికి తెలుసు. ఓకే అక్క. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సతీష్? అంటున్నాడు రా. సతీష్ హాయ్. How are you భయ్యా? ఐఎమ్ గుడ్ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు భయ్యా? కరీంనగర్ డిస్ట్రిక్ట్ ధర్మారం మండల్ గురుపాలెం నుండి. గురుపాలెం బా, మాకు భలే అనిపిస్తుంది తెలుసా. ఎవరైనా ఒక్క ఊరి పేరే చెప్తారు కానీ మీలాంటి వాళ్ళు మూడు చెప్తూ ఉంటారు. అంటే మారుమూల గ్రామాల నుంచి మాకు కనెక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. విలేజెస్ నుంచి. థ్యాంక్ యూ. ఏం చేస్తుంటావు అక్కడ? స్టూడెంట్. ఎవరికైనా ఏమైనా చెప్పాలా సతీష్ భాయ్? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అమ్మ పేరేంటి చెప్తావా? అమ్మాయి పేరు అనుష. మానస. అనుష. ఓకే, అనుషకి చెప్పేసి హాయ్. అనుషకు హాయ్ ఒకసారి చెప్పరా? మేము చెప్తాం కానీ హాయ్ ముందు ఆ విషయం చెప్పేసి అనుషకి ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పే. అనుషకు నేను ఆల్రెడీ చెప్పేశాను. అంటే మస్త్ టైం పాస్ ద్వారా చెప్పలేదు కదా, మస్త్ టైం పాస్ ద్వారా చెప్తే ఇంకా బాగుంటది కాబట్టి చెప్పు సతీష్. అనుష ఐ లవ్ యూ. దట్స్ సో స్వీట్. ఇప్పుడు అనుషకి మా తరపు నుంచి హాయ్. హాయ్ అనుష. అలాగే మా బెస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి హాయ్ చెప్పగలరా? మీ బెస్ట్ ఫ్రెండ్స్ అందరికి కూడా, మీ బస్తీ ఫ్రెండ్స్ అందరికి కూడా హాయ్. ఓకేనా? సరే. కుమ్మకుమార్ యాదవ్ ఒకసారి స్పెషల్. కుమ్మకుమార్ యాదవ్ కి హాయ్. కుమ్మకుమార్ యాదవ్ హాయ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us సతీష్. నీకు బాయ్. బాయ్ సతీష్. దట్ వాస్ సతీష్. అనుష చూసావు కదా, సతీష్ లవ్స్ యూ సో మచ్ లాట్. నిజంగా ఇలాంటి ఆ లవ్ సీక్వెన్సెస్ అన్ని కూడా మస్తు టైం పాస్ జరుగుతుంటే భలే అనిపిస్తుంది తెలుసా. నాకు మన లవే గుర్తొస్తూ ఉంటది అప్పుడప్పుడు. ఎగ్జాక్ట్లీ మన లవ్ లాగే ఉంటది అని చెప్పేసి. మన లవ్ అని ఎవరిని అంటున్నావు చైతు? మన లవ్ కాజల్, నీ లవ్ నా లవ్ కాజల్. చెప్పేద్దాం ఏమైందిగా. అవునండి, మీ ఇద్దరు ఎప్పటి నుంచో కూడా. చేతు చెప్పొద్దు చైతు. వద్దా? చేతు ఆంటీ అంకుల్ చూస్తారు మళ్ళీ. ఓకే, ఓవర్ యాక్షన్ మీరేమి నిజం అనుకోవద్దు. మనలో ఏంట్రా, మనది ఫ్రెండ్షిప్ చైతు.
ఫ్రెండ్షిప్ లో లవ్ ఉంటది కదా కాజల్, వీళ్ళ లవ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ కదా మనది చేతు. కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ కదా కాజల్. ఏ రకంగా చేతు? మనకు తెలిసి ఏ రకంగానో ఈ పెద్దలు ఉన్నారే మా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, అందుకే సమాజానికి మేము ఫ్రెండ్స్ గా పరిచయం కావడం జరిగింది, ఫ్రెండ్స్ గా యాంకరింగ్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మా ఇద్దరు ప్రేమని మీ అందరి ముందు వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తామని చెప్పేస్తూ మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ ని ముందుకు తోస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి తోస్తున్నాం అంటే వెళ్ళిపోతుంది తిరుపతికి జ్యోత్స్నాతో మాట్లాడడానికి. గోవిందా తిరుపతి. హలో హలో హాయ్ జ్యోత్స్న, హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాం. ఏం చేస్తూ ఉంటావు? 9th కంప్లీట్ అయిపోయింది. ఓ సూపర్. నెక్స్ట్ ఇప్పుడు 10th కి వచ్చేసావు. బోర్డ్ ఎగ్జామ్స్. 10th కే కదా వచ్చేది, 8th కి వెళ్ళరు కదా అందరూ. నా నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళబోయే ముందే 10th క్లాసు ఇంటర్ అని చెప్పేసుకుంటున్నారు. నువ్వేమో ఇంకా 9th క్లాస్ అని చెప్తుంటే నాకు ఓకే 10th కి వెళ్ళిపోతున్నావు కదా, 10th చెప్పొచ్చు కదా అని చెప్తున్నా. ఏం నచ్చుతుంది మా షోలో నీకు బాగా? కాజలక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఆ వెంకటేశ్వర స్వామిని మా గురించి కూడా మొక్కుకుంటూ ఉండు అప్పుడప్పుడు. ఓకే చలో బాయ్. ఇట్స్ టైమ్ ఫర్ అ ప్రాంక్ కాల్ చేస్తున్నాం నాగ త్రివేణికి. ఎందుకంటే గోవర్ధన్ రెడ్డి వాట్సాప్ మెసేజ్ చేసి మాకు రిజిస్టర్ చేసుకున్నాడు, ప్లీజ్ 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 ప్రాంక్ కాల్ చేయండి మా ఫ్రెండ్ నాగ త్రివేణికి అని. సో ఇప్పుడు కాల్ చేద్దాం. అండ్ చైతు, నువ్వు తను యాక్చువల్ గా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతుంది అనమాట. సో నువ్వు కూడా ఆ కాలేజ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నావని మాట్లాడేసాయి. ఓకే, ఆ తర్వాత ఇంకా ఫ్లో లో ఏం జరుగుతుందో మాకే తెలీదు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ జీ అని వెళ్తున్నట్టు ఈ ప్రాంక్ కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. లెట్స్ టాక్ టు నాగ త్రివేణి. హలో 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 త్రివేణి నా మాట్లాడేది? హలో హలో త్రివేణి అక్క మాట్లాడేది? కాదు, ఎవరు? త్రివేణి అక్క ఉందా? త్రివేణి అక్క లేదు, పక్కింటికి వెళ్ళింది. అవునా, మీరెవరు మాట్లాడుతుంది? మీరెవరు మాట్లాడుతుంది? త్రివేణి అక్క వాళ్ళ మమ్మీయా? వాళ్ళ చెల్లిని. నీ పేరేంటి? ఎవరు మీరు? నేను త్రివేణి అక్క వాళ్ళ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నాను. అక్క నీ పేరేంటి అక్క? నా పేరు కోమలి. కోమలి అక్క, నువ్వు కూడా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజేనా అక్క? కాదు, అక్క వచ్చేసి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అంట కదా? ఏం లేదక్క, నేను ఆ కాలేజ్ లో జాయిన్ అయిదాం అనుకుంటున్నాను. సో అక్కతో కొంచెం కాలేజ్ గురించి మాట్లాడదాం అని చెప్పేసి ఫోన్ చేశాను అక్క. ఇవ్వగలవా అక్కడికి? అక్క ఈ నెంబర్ మళ్ళీ నా దగ్గర ఉండదు అక్క, ఇది మా బావది. బావ దాంట్లో నుంచి ఫోన్ చేశారు. అక్క నువ్వే కాలేజ్ అక్క? నాది ఇప్పుడు ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంకా త్రివేణి అక్క వచ్చింది మాట్లాడు. ఇవ్వ అక్క. హలో హలో త్రివేణి అక్క మాట్లాడేది? అక్క నేను కార్తీక్ అక్క, నాకు వర్ధనాన్ని ఇచ్చాడు మీ నెంబర్. అదే గోవర్ధన్ అన్న అక్క. అదే మీది బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అంటే కదా అక్క, ఆ కాలేజ్ నేను జాయిన్ అయిదాం అనుకుంటున్నాను అక్క. సో ఆ కాలేజ్ గురించి నాకు కొంచెం చెప్పవా? కాలేజ్ బాగుంటుంది. ఏం బాగుంటుంది అక్క? కాలేజ్ అయితే బాగుంటుంది, చూడడానికి సూపర్ ఉంటది. చూడడానికి బాగుంటుంది అక్క? లెక్చరర్స్ ప్రొఫెసర్స్ బాగుంటారా? అంటే అక్కడ స్టడీ ఎలా ఉంటుంది అంటే అంతా మన మీద బేస్డ్ అయి ఉంటుంది. ఓకే ఓకే, మనం కష్టపడితే ఎంత నాలెడ్జ్ అయినా వస్తుంది. ఓకే, కష్టపడకపోతే రాదా అక్క? కష్టపడకపోతే రాదా అంటే కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది. అవునక్క, అదే నేను మా అమ్మకి చెప్తున్నాను అక్క, అదే కాలేజ్ జాయిన్ అవుతాను. ఎలాగో త్రివేణి అక్క కూడా ఉంది అక్కడ, సో చాలా మంది ఉంటారు నాకు హెల్ప్ చేయడానికి. అక్క వాళ్ళు ఇంకా కాలేజే కదా అని మా అమ్మకి చెప్తుంటే మా అమ్మ వినట్లేదు. ఒక్కసారి కాలేజ్ గురించి మా అమ్మకి చెప్పవా అక్క? ఏ ఊరు మీది? మాది ఈ ఊరే అక్క, మన ఊరే. ఇగో మా అమ్మకి ఇష్టం మాట్లాడక్క. హలో, బానే ఉంటుంది ఆంటీ కాలేజ్. అవునా అమ్మా, మరి అక్కడ క్యాంటీన్ ఉంటుందా అమ్మా మీ కాలేజ్ లో? క్యాంటీన్ ఉంటుందా ఆంటీ? క్యాంటీన్ బాగుంటుందా అమ్మా చూడ్డానికి? కాలేజ్ అయితే సూపర్ ఉంటుంది ఆంటీ. క్యాంటీన్ అమ్మా, క్యాంటీన్ గురించి అడుగుతున్నా. క్యాంటీన్ లో టిఫిన్స్ బాగుంటాయండి, బాగుంటుంది.
మా డాడీ వాళ్ళు ఎప్పుడు వచ్చినా అక్కడే తింటారు క్యాంటీన్ లోనే. ఓ అయినా అవునా అమ్మా, అయితే ఓకే. ఎందుకంటే మా వాడికి తిండి పిచ్చమ్మా, బాగా తింటూ ఉంటాడు. అప్పుడప్పుడు క్లాస్ మానేసి కూడా తినేస్తూ ఉంటాడమ్మా. వాడికి తిండి పెట్టకపోతే నాకు చాలా బాగా బాధ వేస్తుందమ్మా. నేను బాక్స్ కట్టేస్తాను, అయినా కానీ క్యాంటీన్ లో కూడా పడి తింటూ ఉంటాడమ్మా ఎప్పుడు చూడు. అందుకే క్యాంటీన్ బాగుంటుందో బాగోదో అని ముందు నాకు తెలుసుకోవాలని ఉండింది. క్యాంటీన్ బాగుంటుంది కదమ్మా, ఫుడ్ బాగుంటుంది కదా? బాగుంటుంది. అయితే ఓకే అమ్మా. చాలా బాగుంటుంది. జంక్ ఫుడ్ అలాంటివి ఉంటాయమ్మా, చిప్స్ ప్యాకెట్స్ అవి ఇవి ఉంటాయా? అవి దొరకవు ఆంటీ, ఓన్లీ టిఫిన్స్ మీల్స్ ఉంటాయి క్యాంటీన్ లో. కూల్ డ్రింక్స్ ఉంటాయమ్మా? కూల్ డ్రింక్స్ అవన్నీ బయట దొరుకుతాయి ఆంటీ. బాయ్స్ వచ్చేసి హాస్టల్ ఉండదు, కాలేజ్ హాస్టల్ ఉండదు, బయట హాస్టల్స్ లో ఉంటుంది. టీలు టిఫిన్లు అవన్నీ కూడా ఉంటాయమ్మా క్యాంటీన్ లో? క్యాంటీన్ లో టిఫిన్స్ మీల్స్ ఉంటాయండి. అవునమ్మా, అయితే చాలా మంచిది. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నావమ్మా కాలేజ్ లో? నేను 1 year లాస్ట్ జాయిన్ అయ్యానండి. అవునా, మరి 1 year లో నీకు బాయ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? అంటే జనరల్ గా ఆ కాలేజ్ ఎలాంటిదో అని తెలుసుకుందామనమ్మా. నీకు ఉన్నారమ్మా బాయ్ ఫ్రెండ్స్? లేరండి. మంచిదమ్మా. అంటే మామూలుగా అసలు అబ్బాయిలతో మాట్లాడవా అమ్మా నువ్వు? అంటే క్లాస్ లో ఉంటే మాట్లాడతామండి. అంటే పని ఉంటేనే మాట్లాడతావా అమ్మా? మరి మా బాబుని జాయిన్ చేస్తే కొంచెం బాగా చూసుకుంటావమ్మా? అంటే గోవర్ధన్ ఎలాగో ఉన్నాడు, మరి ఒక అమ్మాయి కూడా ఉంటే చూసుకోవడానికి బాగుంటుంది, అమ్మలాగా చూసుకోవడానికి అని. పర్లేదండి, హెల్ప్ చేస్తాం. మన వాళ్ళు ఉంటే ఎందుకు హెల్ప్ చేయాలి, వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు చాలా మంచిదానివమ్మా. అయితే కొంచెం అంటి పెట్టుకొని చూసుకుంటూ ఉండమ్మా మా వాడిని. ఫీజు ఎంత కట్టారమ్మా? ఎంత అక్కడ ఫీజు? ఫీజు అంటే రియంబర్స్మెంట్ 35,000 వచ్చిందండి. కాలేజ్ ఫీజ్ 30 కట్టాలి. మేబీ ఇయర్ పెరిగిందన్నారు, తెలియదు. అమ్మో, కానీ 35,000 అంటే చాలా కష్టం అమ్మా. నేను 3,000 5,000 ఉంటుందేమో అనుకున్నాను. సరేలే అమ్మా, నేను చూస్తాను అవన్నీ. వీళ్ళ మీ అంకుల్ తో మాట్లాడి నేను చూస్తాను. సరే అమ్మా, బాబుకి ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడమ్మా. త్రివేణక్క, నువ్వు బాగుంటావా అక్క? త్రివేణక్క, మేము మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్ నుంచి ఫోన్ చేస్తున్నాం. చైతు కాజల్, మీ ఫ్రెండ్ గోవర్ధన్ నిన్ను ప్రాంక్ చేయమన్నాడు, అందుకే ప్రాంక్ కాల్ చేసాం. మస్తు టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు ఆన్ ఈటీవీ ప్లస్. హలో నాగ త్రివేణి, ప్రాంక్ కాల్ చేసాం నీకు. మస్తు టైం పాస్ చూస్తుంటావా ఈటీవీ ప్లస్ లో? అందులో ఏంటి సడన్ గా వాయిస్ డల్ అయిపోయింది? ప్రాంక్ కాల్. అది ఏం లేదు. నిజం చెప్పు. అయ్యా, వీళ్ళ చేతిలో ప్రాంక్ కాల్. అదేం లేదా? అయితే మంచిగా డీటెయిల్స్ చెప్పినా. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బా మీ కాలేజ్ గురించి. మరి గోవర్ధన్ నిన్ను ప్రాంక్ చేయమన్నాడు కదా, గోవర్ధన్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏమి లేదు, నువ్వు పాస్ చెప్పుకో, ఫోన్ చేసి వేసుకో. ఓకే, చాలు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. బాయ్ త్రివేణి. షాక్ లోనే ఉంది తను, షాక్ లోంచి తేరుకోవట్లేదు. గోవర్ధన్ రెడ్డికి కాల్ చేసిన తర్వాత అప్పుడు షాక్ లోంచి తేరుకోవడమే కాకుండా మనోడికి కూడా షాక్ ఇస్తుంది, వాయించేస్తుంది, దులిపేస్తుంది అంతే. ఇంకా సో అట్లా ప్రాంక్ చేయడం జరిగింది. చూస్తున్నా మీరు కూడా మీ వాళ్ళు ప్రాంక్ చేస్తే బాగుండు అనుకుంటున్నారు కదా. ఇట్లాగే ఏ క్యారెక్టర్స్ లోకి వెళ్తామో మాకే తెలియదు, అలా వెళ్తాము. అట్లా ఫ్లో లో ఏ మాటలు వస్తే మాటలు మాట్లాడేస్తాం. ఫైనల్ గా ప్రాంక్ మాత్రం ఖచ్చితంగా చేస్తాం. సో మీ వాళ్ళు మీరు ప్రాంక్ చేయాలంటే ఏం చేయాలి? 7732077321 ఈ నంబర్ ని నోట్ చేసేసుకోండి. నోట్ చేసుకున్నారా? అయితే వెంటనే ఇప్పుడు వాట్సాప్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి. అండ్ ఆ మెసేజ్ లో డీటెయిల్స్ అన్ని, ఎవరిని బక్రా చేయాలనుకుంటున్నారు, ఎవరికి ప్రాంక్ కాల్ చేయాలనుకుంటున్నారు, ఎవరిని ఏడ్పించాలనుకుంటున్నారు, వాళ్ళ పేరు, వాళ్ళ నంబర్, వాళ్ళ డీటెయిల్స్, ఎలా ప్రాంక్ కాల్ చేస్తే బాగుంటుంది, వాళ్ళు బాగా బక్రా అయిపోతారు అనేది టైప్ చేసి పంపించేసేయండి. మీద అంతా మేము చూసుకుంటాము. సో అట్లా ప్రాంక్ చేసి మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ ని ఇక్కడతో ఆపేస్తున్నారు కాజల్ ఇంకా చేతు, బికాస్ టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి కాబట్టి. బట్ యాజ్ ఆల్వేస్ సే, లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, లవ్ మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ us on మస్త్ టైం పాస్. ఆపేయడం అంటే ఇప్పటితో ఆపేస్తున్నాం, కానీ 1 week తర్వాత మళ్ళీ మా మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ వచ్చేస్తుంది. మీ ఊరికి వస్తుంది, మీ ఇంటికి వచ్చా, మీ నట్టింటికి వచ్చా అన్నట్టు మీ ఊరికి వచ్చేస్తుంది. అండ్ యాజ్ ఐ ఆల్వేస్ సే, కీప్ స్మైలింగ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. టైం అయిపోతుంది కాబట్టి కాజల్ ఇంకా చేతు చెప్పేస్తున్నారు. బై బై, లవ్ యూ, టేక్ కేర్.